నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. భవిష్యత్తు రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతుంది? తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలగకుండా ప్రయాణించడం సాధ్యమేనా? ఇప్పుడు ఈ అద్భుతమైన కళ నిజం కాబోతుంది. యూరప్ ఖండం సరికొత్త రవాణా విప్లవానికి సిద్ధమవుతుంది. 10T అనే పేరుతో యూరోపియన్ కమిషన్ ఒక భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇది కేవలం రైలు పట్టాలకే పరిమితం కాదు. రోడ్డు, రైలు, వాయు, ఓడరేవులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే సమగ్ర ప్రణాళిక. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు కేవలం 4 గంటల్లోనే 1000 కిలోమీటర్ల దూరాన్ని ఇట్టే కవర్ చేస్తాయట. ఈ విప్లవాత్మక ప్రాజెక్టు ద్వారా యూరప్ ఎలా మారనుంది? ప్రయాణ సమయాలు ఎంత తగ్గనున్నాయి? ఇప్పుడు చూద్దాం. యూరోపియన్ కమిషన్ లక్ష్యం చాలా స్పష్టం. 2040 నాటికి ఖండంలోని చాలా దేశాల మధ్య రైళ్ల వేగాన్ని దాదాపు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం సిద్ధమవుతున్న 10T హైస్పీడ్ నెట్వర్క్ పారిస్, లిస్బెన్, బెర్లిన్, రోమ్, ఎథెన్స్ వంటి ప్రధాన యూరోపియన్ నగరాలను ఏకం చేస్తుంది. ప్రస్తుతం రైలు ప్రయాణంలో గంటల కొద్దీ సమయం వృధా అవుతుండగా ఈ కొత్త వ్యవస్థతో ఆ పరిస్థితి పూర్తిగా మారనుంది. ఈ హైస్పీడ్ రైళ్లు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ వేగం ప్రయాణికులకు చౌకైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయాల్లో ఎంత మార్పు వస్తుందో కొన్ని ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం బెర్లిన్ నుండి కోపెన్హెగన్ కు వెళ్లడానికి దాదాపు 7 గంటల సమయం పడుతోందట. 2030 నాటికి ఈ సమయం కేవలం 4 గంటలకు తగ్గిపోతుందట. అదేవిధంగా సోఫియా నుండి ఎథెన్స్ కు ప్రస్తుతం 14 గంటలు పట్టే ప్రయాణం 2035 నాటికి కేవలం 6 గంటల్లోనే పూర్తవుతుందట. ప్రేగ్ నుండి రోమ్కు అద్భుతమైన ప్రయాణం 10 గంటలకు తగ్గిపోనుంది. పారిస్ నుండి లిస్బెన్, వార్సా నుండి టాలిన్ వంటి ప్రధాన అంతర్జాతీయ మార్గాలను ఈ హైస్పీడ్ నెట్వర్క్ కలుపుతుంది. ఈ 10T ప్రాజెక్ట్ కేవలం వేగం కోసమే కాదు, పర్యావరణం కోసం కూడా ఉపయోగపడుతుందట. ప్రజలు కారు, విమాన ప్రయాణాలకు బదులు రైళ్లను ఎంచుకోవడం వలన కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది టన్నుల గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను నివారించవచ్చునని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యూరప్కు ఎంతో సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ ద్వారా యూరప్ ఒక కొత్త రవాణా శకానికి తెరలేపింది. ప్రయాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని, ఊపును ఇచ్చే ఈ ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ భవిష్యత్తులో ప్రపంచ రవాణా వ్యవస్థకు ఒక ఆదర్శంగా నిలవబోతోంది.